విధిలేక ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చారే తప్ప వారిపై ప్రేమతో కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 6 డిఏలు పెండింగ్ లో ఉంటే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు అంగీకరించాలన్నారు. డిఏలు పెండింగ్ ఉంటే 7వ డిఏ ఇయ్యకుంటే ఆర్థిక మాంద్యం ఏర్పడదని చెప్పి భావించాల్సి వస్తుంది, అలా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈ రోజు ఒక డిఏ విడుదల చేశారు. ఇది ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, లేదు ఇప్పటి నుంచి రెగ్యులర్ డిఏలు ఇచ్చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇయ్యలేదు, మోసం చేసింది, మేము ఇస్తాము అని చెప్పన్నారు. ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇస్తే 7వ డిఏ అయితే అని చెప్పి ఇవాళ ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే, ఉద్యోగస్తుల ప్రేమ ఉంటే వెంటనే మీరు 6 డిఏలు సరే 6 డిఏలు పక్కన కనీసం 3 డిఏలు ఒక 3 డిఏలు ఇవాళ. తెలంగాణలో ఉద్యోగుల డిఏపై మాటల యుద్ధం మొదలైంది. డిఏ పెంపుతో ప్రభుత్వంపై ప్రతి నెల 220 కోట్ల భారం పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా ఉద్యోగుల కోసం భరిస్తామన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి, కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దున్నే సిఎస్ గారిని సీఎం పేషీలని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చిన. మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకు 7వ డిఏ ఇవాళ ఇచ్చిన డిఏ ఎందుకు ఇచ్చిర్రు? 6 డిఏలు పెండింగ్ ఉంటే 7వ డిఏ ఇయ్యకుంటే ఆర్థిక మాంద్యం ఏర్పడదని చెప్పి భావించాల్సి వస్తుంది, అలా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈ రోజు ఒక డిఏ విడుదల చేశారు. ఇది ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు తెలియదనుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, లేదు ఇప్పటి నుంచి రెగ్యులర్ డిఏలు ఇచ్చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇయ్యలేదు, మోసం చేసింది, మేము ఇస్తాము అని చెప్పన్నారు. ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇస్తే 7వ డిఏ అయితే అని చెప్పి ఇవాళ ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే, ఉద్యోగస్తుల ప్రేమ ఉంటే వెంటనే మీరు 6 డిఏలు సరే 6 డిఏలు పక్కన కనీసం 3 డిఏలు